హాయ్ అండి. బంగినపల్లి మామిడి పండు డీమార్ట్‌లో తెచ్చినాం ఫ్రెండ్స్. డీమార్ట్‌లో తీసుకున్న సామాను తీసుకొస్తానికి పోయినాం. ఫ్రైడే రేపనంగా పోయినాం. ఇంట్లో సామాన్లు తెస్తానికి పోయినాం. తీసుకొని వచ్చినాం బంగినపల్లి మామిడి పండు సామానుతో పాటు ఒక్కటే తెచ్చినాం. ఎక్కువ తీసుకురాలేదు. ఒక్కటే తీసుకొని వచ్చినాం. తియ్యగా ఉంటుంది కాబట్టి చూద్దాం టేస్ట్ అని తీసుకొచ్చినాం. తెల్లారి గుడ్ ఫ్రైడే రోజు చర్చికి వెళ్ళేసి వచ్చినాం ఫ్రెండ్స్. చర్చికి వెళ్ళేసి వచ్చినాక వంట చేస్తున్నా. అట్లా కూరగాయల కన్నీ పెట్టిన ఇంట్లో తియ్యటి వాసన వస్తుందని కోసుకున్నా తింటున్నా. వీడియో తీసిన చూడండి ఫ్రెండ్స్. తియ్యగా ఉందని చెప్తున్నా. వీడియో ఆన్ చేసుకొని తీసినా కానీ అది మళ్ళీ వాయిస్ రికార్డింగ్ చేసుకొని చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్. చాలా తియ్యగా ఉందని చెప్తున్నా. బంగినపల్లి మామిడి పండు కదా, అలానే ఉంటుంది. సగం కోసుకున్న కొంచెం తినుకుంటా ఏదో మాట్లాడుకుంటూనే వీడియో తీసిన. కాకపోతే అది వినిపిస్తలే, వేరే సపరేట్గా మాట్లాడి పెట్టిన ఫ్రెండ్స్. కిచెన్లోనే ఉన్నా నేను. కిచెన్లో ఉండి మాట్లాడుతున్నా వీడియో తీసుకుంటా. నేను బయటికి వెళ్ళింది వంట చేస్తున్నా. వంట చేసుకుంటా మాట్లాడుతున్నా. సగం కోసుకుంటా సగం ఉంచుతా అని చెప్తున్నా. అందులో అది సగం తినే వరకే సరిపోయింది ఫ్రెండ్స్. సగం అతనికి ఉంచుదామని సగం ఉంచిన. ఆయన కూడా టేస్ట్ చూస్తాడు కదా అని కొంచెం ఉంచిన సగం. నేను కొంచెం తినేస్తున్నా. వీడియో చూడండి మొత్తం ఎండింగ్ వరకు. ఈ కాలాన ఆడపిల్లలు ఎట్లా ఉన్నారంటే ఏమి లేదు, ఏమైనా ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమించుకున్నాడు. అమ్మాయిలు ఎట్టినవారు అబ్బాయిలు ఎట్టినే ఉన్నారు. పాపం జీవితాలు ఆగం చేసుకుంటారు ప్రేమ చేయబట్టి. నిన్న మొన్న ఒక అమ్మాయిని అలానే సాగదొంగిండు, వైష్ణవి అని యూట్యూబ్. ఆ అమ్మాయిని అలానే ప్రెగ్నెంట్తో చంపేసిండు ఫ్రెండ్స్. ప్రేమించి చేసుకోకండి, తల్లిదండ్రి చూసిన సంబంధమే చేసుకోండి. తల్లిదండ్రి చూసిన సంబంధం చేసుకుంటే వాళ్ళు ఇటు అటు మంచోళ్ళ కాదా అని కొంచెం తెలుసుకొని ఇస్తారు కదా ఫ్రెండ్స్. తల్లిదండ్రులు చేసిన సంబంధం చూసుకోండి. ప్రేమించి ఎక్కువ చేసుకోవద్దు ఫ్రెండ్స్. దయచేసి జీవితాలు ఆగమైపోతున్నాయి. ఉన్నన్ని రోజులు వాడుకుంటారు, తర్వాత సాధింతురు. చాలామంది ఇదే అవుతారు. ప్రేమ పెళ్ళి చేసుకున్న చాలామంది ఇదే మంది. చూడండి ఫ్రెండ్స్, ప్రేమించొద్దు. ఆడపిల్లలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు నాకు అమ్మాయిలు లేకపోయినా అమ్మాయిలు ఏదైనా ఉంటే బాధ అనిపిస్తుంది. ఏదైనా జరిగిందంటేనే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మాయిల గురించి అయ్యో ఇలా చంపేసిరు కదా, అయ్యో అలా చేసిరు కదా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, ఏ ఆడపిల్లకి రావద్దు అనిపిస్తుంది. నాకు లేకున్నా కూడా నాకు ఇలా చూసే వరకు అందరు మన పిల్లలే కదా, ఇలా ఆగమవుతారు. 20 ఏళ్ళు చాది పెద్ద చేసి తల్లిదండ్రులు ఎంత కష్టపడి కంటికి రెప్పలాగా చూసుకొని
సాది పెద్ద చేసి కళ్ళ ముంగట గయ్యకిచ్చి చేతిలో పెట్టి పెళ్లి చేస్తే పిల్లలైతే వాళ్ళకి సంతోషం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అట్లా చేసిన దాకా కూడా ఆగుతలేరు. ఇప్పుడు కాలం పిల్లలే అలా ఉన్నారు. వెనకట వాళ్ళు చూస్తేనే చేసి ఎలా ఉన్నారని ఇటు అటు చూసి సంబంధాలు చూసి మంచి చెడు చూసి చేసేది. ఇప్పటికైనా మంచిగా చేస్తారు కదా తల్లిదండ్రి. మంచిగా వాడు కూలి చేసుకుంటాడైనా సరే కానీ మంచిగా బ్రతకాలి. కూలి చేసుకొని బ్రతికించుకున్న బ్రతికించుకుంటాడు కదా ఫ్రెండ్స్. ఈయన కొరకే ఈ నుంచి ఊరుకుడు ఎందుకు? సాత్తా చేస్తా అనుడు వాడు. ఎందుకు అలా చేస్తారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నమ్మకండి, ఎవరిని నమ్మొద్దు. చూడండి ఫ్రెండ్స్, నమ్మి చేసుకుంటే ప్రాణాలు జీవితాలు ఆగమైపోతున్నాయి. కన్న తల్లిదండ్రికి కన్నీరు తప్పలేదు ఫ్రెండ్స్. కన్నీరు ఎంత బాధ ఎంత వేదన ఉంటుంది తల్లికి తండ్రికి. చాది పెద్ద చేసి చెప్తే వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకొని. ఎందుకు ఫ్రెండ్స్ అవన్నీ మానేసేయండి. తల్లిదండ్రి చేసిన పెళ్ళిళ్ళే చేసుకోండి, చూసిన పెళ్ళిళ్ళే చేసుకోండి. ఓకేనా అండి? ఎవరి పిల్లలైనా మనకి బాధ అనిపిస్తుంది కదా. మాకు 2 అబ్బాయిలే కానీ అమ్మాయిల గురించి చాలా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా చనిపోతుంటే సాది పెద్ద చేస్తే ఆ తల్లిదండ్రి ఎంత వేదన ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎవరికైనా తల్లిదండ్రి ఎవరైనా అటువంటి బాధ పెట్టకండి తల్లిదండ్రిని. ఒప్పించుకొని కాకపోతే మంచి చెడు చూసుకొని చేసుకోండి పెళ్ళి. కానీ ఎవరిని పడితే ఆడ గుడ్డిగా నమ్మి వాడు ప్రేమించి నా కొరకు ప్రాణం ఇస్తా అన్నాడు, ఇది చేసుకుంటాడు అది చేసుకుంటాడు, అమ్మాయి చేసుకున్నాడు అబ్బాయి చేసుకున్నాడు, అవన్నీ మానేసేయండి. చక్కగా తల్లిదండ్రులు చేసిన సంబంధం చేసుకొని మంచిగా చేసుకొని బ్రతకండి. కూలి చేసుకున్న అతనైనా ఏం లేదు, అమ్మాయిలకు చెప్తున్నా. ముఖ్యంగా చేసుకొని బ్రతకండి ఫ్రెండ్స్. నేను అక్కడ బట్టలు మడత పెట్టుకుంటే మాట్లాడుతున్నా. గుడ్ ఫ్రైడే రోజు చూడండి. బయటికి వెళ్ళాలి అప్పుడప్పుడు. ఇంట్లో ఉండి కూడా మా తలకాయ మైండ్ అన్నది ఫ్రీగా ఉండేది ఆడవాళ్ళకి. ఈ 4 గోడల మధ్యలో కూర్చొని సెల్లు చూసుకోవడం, ఇవి తీయడం, వీడియోలు పెట్టడం, తలకాయ మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ప్రశాంతంగా కొద్దిసేపు గడిపి 1 గంట 2 గంటలు బయటికి వెళ్ళేసి ఏదన్నా కావాలంటే చూసుకొని రావచ్చు ఫ్రెండ్స్. మేము వెళ్ళకున్నా కూడా మీరన్నా వెళ్ళి చూసేసి రండి. కొంచెం నెల రోజులకు ఒక రోజన్నా బయటికి వెళ్తే జర మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. అవునా కదా? కామెంట్ చేయండి. నేను చెప్పేది ఎందరం ఆడవాళ్ళకి మనకి ఎప్పుడు ఇంట్లోనే మగవాళ్ళు ఎన్నో దిక్కుల్లో తిరిగి వస్తారు కాబట్టి ఎంత బాగుంటుంది వాళ్ళకి. తిరిగి వచ్చి పని లేకుండా కూడా తిరిగేసి వస్తారు కాబట్టి టయానికి వచ్చే వరకు ఇంత వండి పెడితే తింటారు, మళ్ళీ పోయి పని చూసుకుంటారు, పని సైడ్ మీదకి వెళ్తారు. ఆడ డ్రైవర్లను పెడతారు, లేకపోతే మనుషులను పెట్టి చేయించుకుంటారు. ఆఫీసులో పోయిటారు. మనకి ఎప్పటికీ చేసుడు తప్పదు కదా. ఇంట్లో బట్టలు పిండుడు తప్పదు, వండి పెట్టుడు తప్పదు, ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది పని. ఒక్కరోజు కూడా రెస్ట్ లేదు ఫ్రెండ్స్. చేయాలి అప్పుడప్పుడు. మగవాళ్ళు కూడా ఇంట్లో ఇదోటి అదొకటి చేస్తే ఆడవాళ్ళకి ఎంతో నిమ్మలం అనిపిస్తుంది కదా. కొంచెం కిచెన్లో ఏదన్నా ఒకటి కూర వండుడా చేసుడా ఏదన్నా అందించడా అది అట్లా పోతే అది సంతోషం అనిపిస్తుంది ఆడవాళ్ళకి. వచ్చింది కదా మా ఆయన కూడా హెల్ప్ చేస్తుంది కదా, కొంచెం ఇదటి అందుకుంటుంది కదా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మా వారైతే ఇంట్లో ఏది చేయడు, టీ కూడా పెట్టాడు. కానీ అందరు అలా ఉండరు కదా, పెట్టుకోవాలి చేయాలి. ఆడవాళ్ళ కొరకే చెప్తున్నా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్లైనా యూట్యూబ్లైనా చూడండి. లాంగ్ వీడియో ఇది. అన్ని మంచి మాటలు కొంచెం మన ఆడవాళ్ళ గురించి ఇక్కడ ప్రపంచంలో ఎలా జరుగుతుంది అవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి,
వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడప్పుడు ఇంట్లో కూడా అదొకటి ఇదొకటి పని చేస్తే కూడా ఎంతో మంచిగా అనిపిస్తుంది. మగవాళ్ళు మా ఇంట్లో మా పిల్లలు కూడా చదువుకునేటప్పుడు వాళ్ళు కాలేజీ పోయేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టకపోయేది. ఇద్దరు అబ్బాయిలు ఏం పని చేయకపోయేది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వంట కాడ చేసుకోవడం తప్పదు కదా. వాళ్ళు కూడా ఏం పని చేయకపోయేది. చేయండి అన్నా కూడా చెప్తే వినకపోయేవాళ్ళు. ఏవైనా చదువు వాళ్ళు పని వాళ్ళు చేసుకునేది. కాలేజీకి పోయేది వచ్చేది. అమ్మాయిలు లేరు కాబట్టి నాకు అమ్మాయిలు లేని వారికి ఎంత ఇబ్బంది ఉంటుంది. అమ్మాయిలు ఉంటే తల్లికి ఎంతో సాయం చేస్తారు కదా ఇంట్లో పని. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది తల్లి. అమ్మాయిలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి. ఎవరైనా అలాగనే ఉంటుంది కానీ ఎవరికైనా అదే ఖర్చు వస్తుంది, అదే చదివియాలి అదే. కానీ కాకపోతే అమ్మాయిలు అబ్బాయిలు అని ఉంటుంది. తల్లి ప్రేమ, తల్లికి ప్రేమగా సపోర్ట్ ఉంటారు అమ్మాయిలు ఉంటే. అబ్బాయిలు ఏముంది, పొద్దున్న లేచి ఉరుకుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, ఇంట్లో పని చూసుకుంటారు. ఆడవాళ్ళు ఇంట్లో పని చూసుకుంటారు, మగవాళ్ళు కాలేజీలు ఇది అది చేసుడు. వాళ్ళకి అది తప్పదు ఫ్రెండ్స్. చూడండి వీడియో ఎండింగ్ వరకు. కానీ అమ్మాయిలకు చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వాడు ఎలాంటోడా కసాయోడా, వాడు మంచిగా చూసుకునేటోడా చూసుకోనోడా మనకు తెలియదు కదా. మన అమ్మ నాయనతో నాలుగు గుట్లు కనుక్కొని చూసి చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు లోకం మీద ఎంతోమంది ఉన్నారు. ఎంత మంచి వాళ్ళనైనా ఏదో నమ్మించి ఇలా ఇది చేస్తారంటే అలా చేసేస్తారు ఫ్రెండ్స్. నమ్మొద్దు ఎవరిని, మగవాళ్ళని నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు. ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా, మీ కొరకే కదా. వాళ్ళు కష్టపడి చదివించి వాళ్ళకి పిల్లలు ఒకరి కిందకి ఆశపడకుండా బ్రతకాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనే కదా చదివించేది. కంటికి రెప్పలాగా చూసుకొని పెద్ద చేసి జీవితాలు ప్రేమించి జీవితాలు ఆగం చేసుకునవద్దు ఫ్రెండ్స్. ఎంత మంచి వాళ్ళని అలా చేసుకోవద్దండి. చూడండి, గుడ్డిగా ప్రేమించొద్దు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అందుకనే గుడ్డిగా ప్రేమించొద్దు. తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కూడా పెడితే చూడండి ఫ్రెండ్స్.